హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి స్వీట్ కార్న్ తోటి టేస్ట్ అయినటువంటి చాట్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇదే రెసిపీని మనం బయట కొనాలి సూపర్ మార్కెట్‌లో కానీ, మాల్స్‌లో కానీ, ముఖ్యంగా థియేటర్స్‌లో మనం కొనాలి అంటే ₹20 పైనే ₹30 వరకు ఉంటుందని చిన్న డిస్పోజల్ గ్లాస్‌లో ఇస్తారనమాట. మరి మనం కంకుల్ని కానీ కొనుక్కొచ్చుకున్నామంటే చక్కగా ఈ సీజన్‌లో మనకి ఈ స్వీట్ కార్న్ కంకులు, మొక్కజొన్న కంకులు అనేవి దొరుకుతాయండి. మరి స్వీట్ కార్న్‌ని మనం తెచ్చుకున్నామంటే కంకొచ్చేసి 20కి ఒక 3 అయితే ఇచ్చేస్తారండి. చక్కగా మనము ఫ్యామిలీ మొత్తం తిని ఎంజాయ్ చేయొచ్చనమాట. మరి టేస్ట్ అయినటువంటి స్వీట్ కార్న్ తోటి ఈ చాట్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని మనం ఫుల్ వీడియో అంతా కూడా వీడియోలోకి వెళ్లి చూసేద్దాం రండి. ఓకే అండి. నేనిక్కడ ఒక 2 స్వీట్ కార్న్ కంకులనైతే తీసుకున్నాను. వాటి పైనటువంటి ఈ పొట్టునంతా కూడా తీసేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ గింజల్ని వలవడం కష్టం అనుకుంటారండి. ముందుగా మనం ఇలాగా చేయితోటి ఒక లైన్ అంతా కూడా ఇలాగ రిమూవ్ చేసేసిన తర్వాత చక్కగా మిగతా లైన్స్ అంతటిని కూడా చక్కగా తీసేయొచ్చండి. లేదంటే నైఫ్ తోటి కూడా మనం ఒక లైను తీసేసామంటే మిగతా అయన్నీ కూడా ఈజీగా అయితే వచ్చేస్తాయన్నమాట. ఈ విధంగా అన్ని స్వీట్ కార్న్ గింజల్ని ఒలుచుకున్న తర్వాత, ఇప్పుడు వీటన్నిటిని కూడా కుక్కర్‌లోనికైతే వేసేసుకొని మునిగేంత వరకు వాటర్‌ని పోసుకొని, ఒక పావు స్పూన్ వరకు సాల్ట్‌ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఓకే అండి. ఒక విజిల్ అయితే వచ్చేంత వరకు ఉడికించాను. ఇప్పుడు కుక్కర్‌లోని ప్రెషర్ అంతా నార్మల్‌గా పోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా సాఫ్ట్‌గా అయితే స్వీట్ కార్న్ మనకి ఉడికిపోయింది. ఆల్రెడీ ఇది మెత్తగానే ఉంటుంది కదా! పచ్చిగా ఉన్నప్పుడే. ఇప్పుడు వీటిని వాటర్ రాకుండా ఒక స్ట్రైనర్ తోటి వీటన్నిటిని కూడా స్వీట్ కార్న్ గింజలన్నిటిని కూడా ఒక బౌల్‌లోనికైతే వేసేసుకోండి. ఇప్పుడు మనకి ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ అండి. మరి ఇప్పుడు చాట్‌ని అయితే మనం ప్రిపేర్ చేద్దాం. ఓకే అండి. ఇప్పుడు మనకి స్వీట్ కార్న్ అయితే కొంచెం వేడిగానే ఉంది కదా! ఈ వేడి మీదనే ఒక స్పూన్ వరకు నెయ్యిని కానీ, బటర్‌ని కానీ వేసుకుంటే సేమ్ మనకి బయట కొన్న ఫీలింగ్ వస్తుందండి. అలాగే ఇప్పుడు ఇందులో రుచి తగినట్లుగా ఉప్పుని, హాఫ్ స్పూన్ వరకు కారాన్ని, ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలాని, ఒక పావు స్పూన్ వరకు గరం మసాలాని, పావు స్పూన్ వరకు మిరియాల పొడిని, అలాగే సన్నగా తురిమినటువంటి క్యారెట్‌ని, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి. అలాగే బాగా పడినటువంటి టమాటాని కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు లేదంటే కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి వేసుకొని, ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని నేనైతే చేయితోని మిక్స్ చేస్తున్నాను. అలాగే ఇందులోనే లెమన్‌ని పిండుకోండి. మంచి పులుపుతోటి మంచి టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ వరకు లెమన్‌ని స్క్వీజ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా ఇలాగ నేనైతే చేత్తోని బాగా మిక్స్ చేస్తున్నానండి. ఇంతే అండి. సింపుల్ అనమాట. ఇలా చక్కగా అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకున్నామంటే టేస్ట్ అయినటువంటి స్వీట్ కార్న్ చాట్ రెడీ. ఓకే అండి. చూసారు కదా! సింపుల్‌గా మనం స్వీట్ కార్న్ చాట్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.